అందుకే నేను మా బీజేపీలకు చెప్తున్నా, ఈటల రాజేందర్ చెప్తున్నా, నేను మతం ముసుగులో ఓట్లాడుకుడు కాదు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. వాడే నిజమైన హిందూ. నిజమైన హిందూ ఎవరయ్యా అంటే దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఆ దేవుడిని మనం భక్తితో పూజ చేయాలి. అప్పుడే నిజమైన హిందూ. కానీ బస్ స్టాండ్లో పోటీ చిల్లర అడుక్కునేటోళ్ళు పెద్ద స్తంభాలు పెట్టుకొని దేవుడి బొమ్మ పెట్టుకొని అయ్యా చిల్లరే అని అడుగుతుంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా దేవుడి బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలారా ఆలోచన చేయండి. మన ఆకలి తీరాలంటే మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి. మన నిరుద్యోగ సమస్య తీరవాలి అంటే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. అందుకే ఈరోజు ప్రభుత్వం అనేది ఉన్నది. 4.5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఇవాళ అందుకే కాంగ్రెస్కు ఓటు వేయండి, సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. ఈటల రాజేందర్ సుట్టపైనే అట్లా వస్తాడు ఇట్లా పోతాడు, అమాసక పుణ్యానికి చంద్రుడు వచ్చినట్టు తప్ప ఆయన చేసేదేమీ లేదు. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు, ఇక్కడ ఉండే చదువుకున్న యువకులకు బీజేపీకి ఓటు వేస్తారంటే బీజేపీ విధానం రిజర్వేషన్ల రద్దు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు చెప్తున్నా, మీరు వేసే బీజేపీ ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైల్వే తెచ్చింది, ఎయిర్పోర్ట్ తెచ్చింది, బిఎస్ఎన్ఎల్ తెచ్చింది, ఎల్ఐసి తెచ్చింది, బిహెచ్ఏలు, ఐడిపిఎలు, బీడీఎల్, డిఫెన్స్ ఫ్యాక్టరీలు తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చింది. మరి ఇవాళ ఇన్ని పరిశ్రమలు పెట్టి ప్రాంతంలో మా రైల్వే కార్మికులు, మా రైల్వే ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు. మీ రైల్వేస్ కట్టింది కాంగ్రెస్ కాదా? మీకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? మీకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ కాదా? ఇవాళ రైల్వేస్ ఉద్యోగులారా మీరు ఆలోచన చేయండి. మీరు మోడీ కోటేస్తే మీ రైల్వే శాఖ మొత్తం అదానికి తెగ నమ్ముతాడు నరేంద్ర మోడీ. మీ ఉద్యోగాలకు భద్రత లేదు. మీ ఎల్ఐసిని అదాని అంబానీకి తాకట్టు పెడతాడు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ ఆలోచన చేసి ఓటు వేయాలి. మీ రైల్వే శాఖ, మీ బిఎస్ఎన్ఎల్, మీ ఎల్ఐసి, మీ బిహెచ్ఎల్ కాపాడాలి అంటే, మీ ఉద్యోగాలు ఉండాలి అంటే మోడీ ఉద్యోగం ఊడాలి. మోడీ ఉద్యోగం ఉంటే మీ ఉద్యోగాలు పోతాయి. మోడీ ఉద్యోగం ఊడగొడితే మీ ఉద్యోగాలు ఉంటాయి. ఇవాళ మోడీని ఓడిస్తే మీకు రిజర్వేషన్లు ఉంటాయి. మోడీ గెలిచిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. నిన్న మన బీజేపీలు ఒకటే పద్యం ఎత్తుకున్నారు, మేము వచ్చిన వెంబడే మేము రిజర్వేషన్లు తీసేస్తాం, అందుకే మాకు 400 సీట్లు ఇవ్వమంటారు.